అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాతృభూమి మీడియా. నేను మీ సుధీర్. ఈరోజు ఈ వీడియో నేను కొంచెం ఆవేదనతో చేస్తూ ఉన్నానండి. గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి కట్టా మైసమ్మ ఆలయంలో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి సంఘటన గురించి మాట్లాడదామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయి, ఇప్పుడు జరిగాయి, ఇక భవిష్యత్తులో కూడా జరగబోయే అవకాశం లేకపోలేదండి. కానీ ప్రతిసారి హిందూ సమాజం చైతన్యం అవుతుందా లేదా అనేటువంటిదే నా ప్రశ్న. ఇప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాం? పండుగలకు, ప్రవచనాల సభలకు కిటకిటలాడుతున్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి సంఘటనలకు మాత్రం ఎందుకు చైతన్యం అవ్వడం లేదు? ఇలా మనం చైతన్యం అవ్వకపోతే పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రాబోయే భవిష్యత్తులో. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ఇంట్లో ఈ చర్చ జరగాల, మనం ఉంటున్నటువంటి కాలనీలో ఈ చర్చ జరగాల, సోషల్ మీడియా వేదికల్లో ఈ చర్చ జరగాల. జరిగే ప్రతి చర్చ హిందువుని సంఘటితం చేసి, హిందూ సమాజాన్ని సంఘటితం చేసి చైతన్యపరిచే దిశగా జరగాల. కానీ నిజంగా ఆ విధంగా జరుగుతుందా లేదనేటువంటిదే నా యొక్క ఆవేదన. ఈరోజు గుడిలో జరిగిందండి, రేపు మనం చదువుకునే బడిలో జరుగుతూ ఉంటుంది, మన పక్కింట్లో జరుగుతూ ఉంటుంది, తర్వాత మన ఇంట్లో జరుగుతూ ఉంటుంది. మనం కనుక నోరు మెదపలేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. సో అందుకే దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్క మనిషి తమ పరిధి మేరకు ఇలాంటి వాటిపైన చర్చించి హిందువులను జాగృతపరచాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.